వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన బంగారుపాలెంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో అక్కడ ఆయన కళ్ళ ఎదుటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శశి అనేసి అని చెప్పేసి అతన్ని పోలీసులు గాయపరచడం జరిగింది. అదేవిధంగా అక్కడికి వచ్చిన కార్యకర్తలని అభిమానులను కూడా పోలీసులు లాఠీచార్జ్ చేసి అదేవిధంగా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం కూడా చాలా చేశారు. ఇదే అంశంపై ఇక్కడ గాయపడ్డ వ్యక్తి ఎవరైతే శశి ఉన్నారో వారు ఇక్కడే ఉన్నారు. అసలు అక్కడ ఏం జరిగింది, మీకు ఎలా గాయమైంది? ఈరోజు జగన్ పిలుపు మేరకు జగన్ మామిడికాయ రైతుల కోసం పరామర్శ వచ్చిందానికి స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళుగా చంద్రరెడ్డి కాన్స్టిట్యూన్సీ మా భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డి ఎవరు లేకున్నా కూడా స్వచ్ఛందంగా మా అందరికి మేమే నాయకులు అందరం కలిసి కూడగట్టుకుని వెళ్ళాము. మేము మా పార్టీకి ఒక దూరంగా ఉన్నాము. మేము జగన్ వస్తున్నాడు, మా కార్యకర్తలు మేము అంత చోటు ఉన్నాము. ఉండే గుడికి పోలీసులు అత్యుత్సాహం చేశారు. జగన్ వస్తూ కలద్దాం షేకండిద్దాం వెళ్ళే గుడికి లాఠీతో నెత్తిపైన కొడుతున్నారు. జగన్ చూస్తుండే కానీ ఇది ఎందుకు కొడతారు, రైట్ ఎవరు ఇచ్చారో నాకు తెలియట్లేదు. కొట్టెక్కి హెచ్చరించాలా లేదా కాళ్ళకు కొట్టారా, తలపై నేను కొట్టేది ఎవరో చెప్తే కొట్టేటని కొడితే మీ తలంతా భయపడి పారిపోతారు, రక్తం వస్తే గౌరవం అనుకున్నారేమో వాళ్ళు. అట్ట పోయే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా ధైర్యంగా ఉన్న వాళ్ళే, యువకులు మహిళలు అందరూ ధైర్యంగా వచ్చి అది ఏ విధంగా వచ్చి అందరికీ తెలుసు, చూశారు. ఈరోజు అర్థమైపోయింది వాళ్ళు కూటమి ప్రభుత్వానికి అలా అనవసరం కొట్టి అట్టుంటుంది అనేసి. జగన్ కూడా హెచ్చరించినాడు వాళ్ళని, పోలీసులు అక్కడే ఎస్పీకి కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇది పద్ధతి కాదు, మంచి పద్ధతి కాదు, కొట్టడం ఏంది, ఎవరు మీకు హక్కు ఇచ్చారని ఆ గట్టి కూడా అడిగారు. రైట్, అక్కడే మీరు హెలిప్యాడ్ దగ్గరే మీరు నన్ను కలవటం కూడా జరిగింది, అక్కడ మీరు నాతో మాట్లాడటం కూడా జరిగింది. దాని తర్వాత అసలు ఈ గ్యాప్లో మీకు మళ్ళీ హెలిప్యాడ్ దగ్గరికి మీరైనా జగన్ గారి దగ్గరికి మీరు వెళ్ళటం అలాంటిదైనా జరిగి తోసుకొని పోయారా, లేదంటే వాళ్ళే పోలీసులే ఏమైనా అత్యుత్సాహం ప్రదర్శించారు మీరు అన్నట్టు? మేము ఏం చేయలేదు, మేము పోలీసులను తోయలేదు, నెట్టలేదు. రోప్ బ్యాచ్ బయట ఉన్నాం, రోప్ బ్యాచ్ లోపల కూడా పోలాం. మేము రోప్ బ్యాచ్ బయట ఉన్నప్పుడే అతను వచ్చి కొట్టాడు మమ్మల్ని. జగన్ కన్నా చాలా గ్యాప్ ఉంది కూడా, వెయిట్ చేస్తున్నాం ఊరికి షేక్ హ్యాండ్ ఇద్దాం, గ్యాప్ ఉన్నప్పుడే కొట్టాడు అతను. ఇంకా రేపటి నుంచి అందరూ జగన్ ప్రోగ్రామ్ ఒక హెల్మెట్ కాళ్ళకి ప్యాడ్లు వేసుకోవాలి, ఇంకా పోలీసులు కొట్టేదాన్ని బట్టి. అంటే అక్కడ అసలు మీరు హెలిప్యాడ్ దగ్గరికి కూడా పోలేదు, కానీ ఈ రోప్ బయట ఉండగానే ఇలా ఈ సంఘటన జరిగిందంటారు. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి మునీశ్వర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. సార్, అక్కడ ఈ పర్యటనలో అసలు పోలీసులు ఏ రకమైన చర్య, అంటే వాళ్ళ చర్య అనేది అది అప్రజాస్వామికంగా ఉందా ఎలా? ఈరోజు పోలీసుల చర్య అప్రజాస్వామికంగా కాదు, రైతులకి సంఘీభావం తెలిపేదానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ప్రభుత్వమే గడగడలాడి పోలీసులు ఇంతమంది నియమించి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన లాఠీ చార్జీ చేసే స్థాయికి దిగజారి కార్యకర్తలను కొట్టి భయపిస్తే అయినా ఆగుతుందేమో, కార్యకర్తలను కొట్టి దెబ్బలు గాయాలు తగిలితే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడి దూరం అవుతారేమో అనే ఉద్దేశంతో చేసిందే తప్ప ఇది కావాలనో లేకపోతే మా వాళ్ళు ఎవరన్నా పార్టీ కార్యకర్తలు ఏదైనా దూరో ఏదైనా చేసిన తర్వాత చేసిన తప్పు అయితే కాదు. వాళ్ళు భయపెట్టాలని అధికారం ఉంది కదా చేతిలో అని చెప్పని 3 ఎస్పీలు నియమించి 1600 మంది పోలీసులు నియమించి ఇంతమంది ఉన్నా కట్టడి చేయలేక నేరుగా ఇన్ని వేల మంది జగన్ చూసేదానికి వచ్చారు అంటే మీకు అర్థం కావట్లేదా? ఇప్పటికైనా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా కళ్ళు మూసుకొని ఉందా? ఇంటెలిజెన్స్ ఏమైనా కళ్ళు మూసుకొని ఉందా? మాకైతే అర్థం కావట్లే. మీరు ఎంతమందిని కొడతారు, మీరు ఎంతమందిని చంపేయాలనుకుంటున్నారు, మీరు అదన్నా చెప్పేయండి. మీరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ప్రోగ్రాంకి వచ్చిన కార్యకర్తలను చంపేయాలా అని చెప్పని మీరు కానీ అనుకుంటే ముందే చెప్పేయండి. దాంట్లో ఎవరు భయపడరు. ఇప్పుడు శశి చెప్పినట్టు ఇట 100 మంది దెబ్బలు తిన్నారు, ఈరోజు 100 మంది గాయాలే. అయినా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎక్కడా కూడా ఒక అడుగు కూడా వెనక్కి వేయకుండా ఈరోజు ముందుకు దూసుకోబోయి జగన్మోహన్ రెడ్డి గారికి అఖండ స్వాగతం పలికి రైతులకు సంఘీభాగం తెలిపి మేమున్నామని ధైర్యం చెప్పి ఈరోజు తర్వాత మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు మరొక స్థానిక నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు, చంద్రగిరికి సంబంధించిన నాయకులు కూడా. అన్న, అక్కడ మామిడి రైతులకు సంఘీభావం తెలిపేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. అయితే అక్కడ పోలీసులకు చర్య ఏ విధంగా ఉందంటారు? మీకు అందరూ చూసే ఉంటారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మామిడి రైతులను పరామర్శిస్తున్నారని చెప్పి తెలిసి మొన్నటి నుంచే పోలీసు యంత్రాంగం మొత్తం కూడా 3 ఎస్పీలు 3 జిల్లా ఎస్పీ గారుల ఆధ్వర్యంలో సుమారు 2000 మంది పోలీసులు ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి 22 చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అక్కడ తిరుపతి చిత్తూరు ఇరువారం బ్రిడ్జ్ దగ్గర నుంచే ఎవరైతే కార్యకర్తల కార్లలో వచ్చే వాళ్ళందరినీ కూడా ప్రతి కారు ఆధార్ కార్డుతో సహా మొట్టమొదటిసారి మనం చూస్తున్నాం. మేము కూడా 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో తిరుగుతున్నాం. ఆధార్ కార్డులు చూసి ప్రోగ్రామ్స్ పోనీయకుండా నిర్బంధించి వెనక్కి పంపించడం అనే చర్య ఇదే మొదటిసారి మేము చూడడం.
అందరూ ఆధార్ కార్డు చెక్ చేసి ఎవరైతే కార్యకర్తలు అందరినీ దింపేసి కార్లన్నీ బయట పెట్టి కనీసం 2 వీలర్స్ను కూడా అలో చేయలేదు. చాలా వరకు అన్ని జిల్లాల నుంచి 2 వీలర్స్లో చాలామంది వచ్చారు. వాళ్ళందరినీ కూడా సుమారు 15 కిలోమీటర్ల ముందే వాళ్ళందరినీ కూడా నిలిపేసి ఇంత దుశ్చర్య చేసినప్పటికీ కూడా ఈ అభిమానులు అయితే ఎక్కడ కూడా తగ్గకుండా భారీ ఎత్తున తరలి వచ్చి బస్సుల్లో కావచ్చు, నడిచి కావచ్చు, సుమారు 10-15 కిలోమీటర్లు నడిచి వచ్చారు కార్యకర్తలు. 15 కిలోమీటర్లు నడిచి వచ్చిన కార్యకర్త అభిమాని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అతన్ని చూడాలి, మనం మాట్లాడాలి, కలవాలి అని ఒక ఆతృతతో ఎవరైనా కూడా వెళ్ళి కలుస్తారు. కలిసినప్పుడు ఒక నిమిషం ఆడ విష్ చేయడం, వెళ్ళిపోవడం జరుగుతుంది. అంతలో మాత్రాన పోలీసులు యంత్రాంగం ఇంత అత్యుత్సాహం చూపించి మీకు తెలుసు అనుకుంటున్నా, నేను 2-3 చోట్ల లాఠీ చార్జ్ కూడా చేశారు, చెదరగొట్టారు. బ్యారికేడ్లు కాడు కనీసం ముందుకు నిలబడితే కూడా పచ్చి బూతులు మాట్లాడి బయట గట్టిగా అరిచి తరిమేస్తున్నారు. అయినా కూడా ఎక్కడ కూడా సమయం పాటించి కార్యకర్తలు ఎవరు కూడా పోలీసులను కానీ ఎవరి యంత్రాంగాన్ని కూడా ఎక్కడ కూడా దుర్భాషలు ఆడింది కానీ ఎక్కడ ఏ చిన్న సంఘటన కూడా జరగలా. కాకపోతే ఏంటంటే ఈ క్యాన్వా వెళ్ళేటప్పుడు 10 మంది అత్యుత్సాహంతో జగన్మోహన్ రెడ్డి గారిని చూసేదానికి ముందుకు వస్తారు. జగన్మోహన్ రెడ్డిని కాదండి, ఎవరైనా ఒక నాయకుడు వస్తున్నాడంటే వాళ్ళ అభిమానం చూపించుకోవడానికి ముందుకు వస్తారు. అంతలో మాత్రం పోలీసులు వాళ్ళకి సహకరించి వాళ్ళ కాదనైనా పక్క జరుపుకోండి అని చెప్పి మెల్లగా చెప్పడం, ఓపికగా పెట్టి చేయాలి ఇవన్నీ. అలాంటిది వదిలేసి ఎంతసేపు లాఠీ చార్జ్ చేద్దామా, కొడదామా, తరిమేద్దామా, ఇదే కార్యకర్తలు ఎవరు కూడా పోలీసులను కానీ ఎవరి యంత్రాంగాన్ని కూడా ఎక్కడ కూడా దుర్భాషలు ఆడింది కానీ ఎక్కడ ఏ చిన్న సంఘటన కూడా జరగలా. కాకపోతే ఏంటంటే ఈ క్యాన్వా వెళ్ళేటప్పుడు 10 మంది అత్యుత్సాహంతో జగన్మోహన్ రెడ్డి గారిని చూసేదానికి ముందుకు వస్తారు. జగన్మోహన్ రెడ్డిని కాదండి, ఎవరైనా ఒక నాయకుడు వస్తున్నాడంటే వాళ్ళ అభిమానం చూపించుకోవడానికి ముందుకు వస్తారు. అంతలో మాత్రం పోలీసులు వాళ్ళకి సహకరించి వాళ్ళ కాదనైనా పక్క జరుపుకోండి అని చెప్పి మెల్లగా చెప్పడం, ఓపికగా పెట్టి చేయాలి ఇవన్నీ. అలాంటిది వదిలేసి ఎంతసేపు లాఠీ చార్జ్ చేద్దామా, కొడదామా, తరిమేద్దామా, ఇదే పైనుంచి వచ్చిన వాళ్ళ ఆర్డర్స్ ఏమో కానీ ప్రతి పోలీసు కూడా ఇదే దుశ్చర్య. 1900-2000 మంది పోలీసులు ఉంటే కూడా ప్రతి ఒక్కరూ ఎవ్రీవన్ అగ్రెసివ్గా కార్యకర్తలపైన ఎంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నారంటే అంత అగ్రెసివ్గా మాట్లాడి చూడండి. కొట్టడం అవసరమా? తలబట్టి ఇప్పుడు ఎక్కడైనా లాఠీ చార్జ్ అంటే కూడా మోకాళ్ళ కింద కొడతారు, డైరెక్ట్గా తల మీద కొట్టడం ఏంటండి? ఇలాంటి వాళ్ళు చాలామంది ఇక్కడ మనం తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చాం, దగ్గర జగన్ ముందర జరిగింది కాబట్టి జగన్ పిలిచి పరామర్శించారు కాబట్టి ఇలా ఇతను మనం కంటి ముందుకు వచ్చాడు. అంటే కంటికి కనపడని కార్యకర్తలు ఎంతోమంది దెబ్బలు తగిలి చాలామంది ఈరోజు ఈ హాస్పిటల్కి వెళ్ళడం, ఇళ్ళకి వెళ్ళడం జరుగుండదు. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, ఈ మన జిల్లా తరఫున వాళ్ళందరూ కూడా వాళ్ళు చూపించిన అభిమానానికి మనం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. అక్కడ చూస్తే కనుక ఈ కూటమి ప్రభుత్వం పోలీసులు కక్షపూరితంగానే ఇలాంటి చర్యకు పాల్పడ్డారంటారా? 100% ఖచ్చితపూరితంగానే ఈరోజు శశిధర్ రెడ్డి అన్న కొట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం మామిడికాయ రైతుల్ని మోసం చేస్తూ ₹2 అనడం, కర్ణాటకలో సీఎం గారు నిన్న లెటర్ రాస్తే సెంట్రల్ గవర్నమెంట్ స్పందించి ₹16 కేజీ ₹16తో కొనడం జరుగుతుంది. అదే ఏపీలో ₹2 సీఎం గారు మాట్లాడిన తర్వాత ₹4 సబ్సిడీ ఇస్తాం. ఆ సబ్సిడీ డబ్బులు ఎప్పుడు పడతాయో తెలియదు. ఈరోజు రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు సంఘీభావం పాటించడానికి వచ్చి అక్కడున్న సమస్యలు గవర్నమెంట్కి తెలియజేయాలని చెప్పి వస్తే 500 మంది రావాలా, మీరు ఇంతమందే రావాలా, ఇట్లా రూల్స్ పెట్టి ఎక్కువ మాట్లాడితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని చెప్పి నేను ఎస్పీ గారు మాట్లాడడం అంటే చాలా దురదృష్టకరం. ఈరోజు 500 మంది కండిషన్ పెట్టిన రైతులు స్వచ్ఛందంగా వేల మంది తరలొచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవడం జరిగింది. ఈరోజు శశిధర్ రెడ్డి అన్నను కొట్టడం అంటే రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇది ఒక పార్ట్ లాగా అమలు చేస్తున్నారు గవర్నమెంట్. మీరు ఇచ్చిన హామీల మీద మీరు దృష్టి పెట్టాలి కానీ ఇలా వచ్చిన కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేయడం, కొట్టడం, అవమానించడం అనేది చాలా దురదృష్టకరం. కూటమి ప్రభుత్వంలో ఈ రకంగా పోలీసులను పెట్టి కక్షపూరితంగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పర్ఫెక్ట్గా అమలు చేస్తున్నారు అనే దానికి ఇదే నిదర్శనం అంటున్నారు. శశిధర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఆయన అక్కడ జగన్ గారి దగ్గరికి రూపు అవతల ఉండి నిలబడి చూడడానికి వెళ్ళి ఆయనకి అభివాదం చేయడానికి వెళ్ళారు. అయితే అక్కడ ఉన్న పోలీసులు ఎవరైతే ఉన్నారో లాఠీ చార్జ్ తలపై ఎవరైనా మోకాళ్ళపైన చేస్తారో, అయితే ఇక్కడ తలపైన లాఠీ చార్జ్ చేసి ఆయన తలపైన గాయపరచడం జరిగింది. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మండిపడుతున్నారు.